మొబైల్ ఓపెన్ చేస్తే చాలు లెక్కలేనన్ని వీడియోలు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఏదో ఒక వీడియో ప్రత్యక్షం అవుతోంది. మరి ఈ వీడియోలన్నీ నిజమైనవేనా? మొన్నటి వరకు ఈ డౌట్ ఎవ్వరికీ లేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో వీడియోల్ని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వీడియోలేంటి, వీడియో కాల్స్ కూడా అనుమానించాల్సిందే. ఒకటికి 2 సార్లు చెక్ చేయాల్సిందే. ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియో ఇది. ఓ పెద్ద పులి అమాంతం మనిషిని నోట కరుచుకొని ఎత్తుకెళ్ళిపోతోంది. ఈ వీడియో చూసి చాలా మంది భయపడ్డారు. ఇంకెంతో మంది అయ్యో పాపం అన్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ పెద్ద పులి ఆ తర్వాత ఏం చేసింది? దానికి సంబంధించిన వీడియో కూడా వచ్చింది. చూశారుగా, అలా మనిషిని ఎత్తుకెళ్లిన పులి ఎంచక్కా తిరిగి అతన్ని క్షేమంగా అతని స్థానానికి తీసుకొచ్చింది. అక్కడితో అయిపోలేదు, అతనికి మంచినీళ్లు కూడా అందించింది. అలా సేఫ్గా తిరిగి అతన్ని ఇంట్లో దింపేసింది పెద్ద పులి. చాలా మంచి పులి ఇది. ఏంటి నవ్వొస్తోందా? ఇలా నవ్వుకోవడానికి చేసినవే ఈ వీడియోలు, అంతే తప్ప నిజమైనవి కావు. మొదటి వీడియో చూసి భయపడడం ఎంత సహజమో, ఈ రెండో వీడియో చూసి నవ్వుకోవడం కూడా అంతే న్యాచురల్. ఇదంతా ఏఐ మహత్యం. ఏఐ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. చాలా మంది ఇంకా ఈ మాయాజాలానికి అలవాటు పడకముందే ఏఐ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీంతో ఏది అసలైందో ఏది ఫేక్ వీడియోనో అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే, మొన్నటికి మొన్న బాపట్లలో ఓ ఘోరమైన యాక్సిడెంట్కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే అది ఏఐ వీడియో అనుకున్నారు చాలా మంది. పులి ఎత్తుకెళ్లిన లాంటి ఫేక్ వీడియోలు వస్తే అవి నిజం అనుకుంటున్నారు మరికొంతమంది. ఇలా సోషల్ మీడియా అంతటా ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. వీడియోలు కావాలంటే ఒకప్పట్ల కెమెరాలు భుజాన వేసుకొని లొకేషన్లకు పరుగులు తీయాల్సిన పని లేదు. ఇప్పుడు హీరో హీరోయిన్ల కాల్ షీట్లు అస్సలే అవసరం లేదు. లైటింగ్ ఎలా సెట్ చేయాలి, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలనే ఆలోచన కూడా వదిలేయండి. ఇప్పుడంతా ఏఐ యుగం. చాట్ జీపీటీ, జెమినై, పర్ప్లెక్సిటీ ఇలా ఒకటి కాదు, మీరు కోరుకున్నది కోరుకున్నట్టు కావాల్సిన హంగులతో నీట్గా వీడియో తయారు చేసి ఇస్తుంది ఏఐ. ప్రారంభంలో దీన్ని ఫన్ కోసం వాడినప్పటికీ రాను రాను ప్రజల్ని పిచ్చోలను చేయడానికి, సైబర్ మోసాల కోసం వీటిని వాడడం ఎక్కువైపోయింది. ఏఐ రాకతో సైబర్ మోసాలు కొత్త పుంతలు దొక్కాయి. ఒకప్పుడు ఫోన్లు చేసి ఆశ చూపించి మోసం చేసేవారు. ఇప్పుడు ఏఐ ఆధారంగా వీడియోలు సృష్టించి చీట్ చేస్తున్నారు. మనకు తెలిసిన వ్యక్తుల ముఖాలనే మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ వీడియోలతో బురిడి కొట్టించేస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్లతో తస్మాత్ జాగ్రత్త. ఏం తమ్ముడు బాగున్నావా? స్వయంగా చంద్రబాబు ఇలా వీడియో కాల్లో పలకరించేసరికి ఆ చోటా నేత పొంగిపోయాడు. కేవలం పలకరించడమే కాదు, ఆ నేతకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు బాబు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారం ఇస్తానన్నారు. అడగకుండా ఇన్ని వరాలు ఇవ్వడానికి చంద్రబాబు దేవుడేం కాదు కదా. కాబట్టి తన తరపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయమన్నారు. ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయటం, బీఫారం ఇస్తానని చెప్పడం, కార్యకర్తల పిల్లల చదువులు అనడంతో ఆ వ్యక్తి ఇక ముందు వెనక ఆలోచించలేదు. ఉన్న ఫలంగా 35,000 రూపాయలు ట్రాన్స్ఫర్ కొట్టాడు. ఆ వెంటనే చంద్రబాబు నుంచి మరో వీడియో కాల్ కూడా వచ్చింది. మీ డబ్బు అందింది, అమరావతి వచ్చి బీఫారం తీసుకెళ్లమన్నారు. ఈ క్రమంలో దేవినేని ఉమ కూడా సీన్లోకి వచ్చారు. కట్ చేస్తే విజయవాడ వెళ్లి హోటల్ రూమ్లో దిగిన తర్వాత తను మోసపోయానని తెలుసుకున్నాడు సదరు తెలంగాణ నేత. ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే కేటుగాడు ఇలా ఏఐ వీడియోల ద్వారా మోసం చేసి డబ్బులు కొట్టేశాడు. రకరకాల విజువల్గా అది ఎప్పుడో పాతకాలంలో రికార్డ్ చేసినట్లుగానో, లేకపోతే ఒక సీసీ కెమెరాలో రికార్డ్ చేసినట్లుగానో జస్ట్ దాన్ని సీన్ నేరేట్ చేస్తే కనుక యాజ్ ఇట్ ఈస్కి వచ్చేలాగా టూల్స్ ఈరోజు అందుబాటులోకి వచ్చున్నాయి. సో వీటిని ఉపయోగించేసి అసలు జరగని వాటిని కూడా జరిగినాయి అన్నట్లుగా నమ్మింపజేసే విధంగా చాలామంది వీడియోస్ తయారు చేస్తూ ఉన్నారు. సో వీటిని వాట్సాప్ కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉండటం వలన చాలామంది తెలిసి తెలియక అది నిజం అని చెప్పేసి నమ్మి మళ్ళీ మళ్ళీ వైరల్గా సర్క్యులేట్ చేస్తూ ఉండటం వలన సమాజంలో అలజడులు రేగుతూ ఉన్నాయి. ఇది తాజాగా జరిగిన ఉదంతం మాత్రమే. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఇలాంటివి కోకొల్లలు కనిపిస్తాయి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని బెదిరించి డబ్బులు కొట్టేసే వాళ్ళు అడుగు అడుగునా కనిపిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఉన్న పిల్లలకు యాక్సిడెంట్ అయిందని తల్లిదండ్రులకు వీడియో కాల్స్ చేసి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలంటూ ఈ మధ్య చాలా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న టెలిగ్రామ్లో ఓ సైబర్ మోసగాడు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి నకిలీ బిల్లులు తయారు చేశాడు. కేవలం సగం రేటుకే లేటెస్ట్ ఐఫోన్లు ఇస్తానంటూ బిల్స్ కూడా పెట్టాడు. ఇది నమ్మి చాలా మంది మోసపోయారు. ₹1,00,000 ఐఫోన్ 50,000కే వస్తుందని తెలిసి చాలా మంది ఆన్లైన్లో పేమెంట్స్ చేసి ఆ తర్వాత మోసపోయామని గ్రహించారు.
ఇలా ఈ కాలం సోషల్ మీడియాలో దేన్ని నమ్మలేని పరిస్థితి. ఏదో ప్రమాదాలు జరిగినట్లుగా కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నప్పుడు చాలామంది ప్యానిక్ అవుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని రాజకీయ నాయకులకు సంబంధించి ఆ తలాలు మార్చేసి ఇలాగ కంప్లీట్ మార్పులు, డీప్ ఫేక్స్ వీడియోస్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ ఏది నిజము ఏది అబద్ధం అనే దాన్ని నమ్మాలంటే కనుక ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక హీరో హీరోయిన్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. మొన్నటికి మొన్న చిరంజీవి డీప్ ఫేక్ వీడియోని సృష్టించి అశ్లీల వెబ్సైట్లలో వాడారు. దీనిపై చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు షారుఖ్ ఖాన్ ఓ నిషేధిత ఉత్పత్తికి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇది కూడా ఏఐ డీప్ ఫేక్ వీడియోనే. ఇక హీరోయిన్ల సంగతి సరే సరి. కాజోల్, కత్రినా, అలియా భట్, కియారా, రష్మిక ఇలా స్టార్ హీరోయిన్లంతా డీప్ ఫేక్ బారిన పడ్డారు. మరి నకిలీ ఏఐ వీడియోలను ఎదుర్కోవడం ఎలా? సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ప్రధానంగా కావాల్సింది కామన్ సెన్స్. సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా లేదా ఏదైనా వీడియో కాల్ వచ్చినా కాస్త అప్రమత్తంగా ఉంటే మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు టెక్ నిపుణులు. డీప్ ఫేక్ టెక్నాలజీ వాడకం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. చేతిలో మొబైల్ ఉంటే చాలు వీడియో తయారైపోతోంది. అలా తయారు చేసిన వీడియో ఒరిజినలా లేదా నకిలీదా అని కనుక్కోవటం చాలా కష్టతరమైన విషయంగా మారింది. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే తప్ప తేడాలు తెలుసుకోలేం. అంతెందుకు ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా ఫేక్ వీడియో నకిలీదని తేల్చడానికి చాలా టైం పడుతుంది. ఏదన్నా కేసు ఫైల్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్లో దీన్ని ప్రతి వీడియోని ఎనలైజ్ చేయడానికి ప్రత్యేకమైన టూల్స్ ఉంటాయి. సో నియర్ బై పిక్సెల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని రికార్డ్ చేసినప్పుడు ఏఐ బేస్డ్ వీడియోని ఫోరెన్సిక్లో ఎనలైజ్ చేసేటప్పుడు మన ఫేస్లో కానీ వీటిలో నియర్ బై పిక్సెల్స్ నిజంగా ఆ పర్టికులర్ పక్కన ఉండే పిక్సెల్స్ అనేది న్యాచురల్గా ఉన్నాయా లేకపోతే ఏఐతో మ్యానిపులేట్ చేయబడ్డానో అన్నదాన్ని ఎనలైజ్ చేయడానికి సో ఇమేజ్ మ్యానిపులేషన్కి సంబంధించి ఎనాలిసిస్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. సో వాటితో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏంటంటే వీడియోని గమనించేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంటుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల జరగాల్సిన అర్థం జరిగిపోతూ ఉంటుంది. మొబైల్లో ఓ వీడియో ప్రత్యక్షమవ్వగానే ముందు దాన్ని గుడ్డిగా నమ్మడం ఆపేయాలి. ఏదైనా వీడియో కాల్ వస్తే సరాసరి మాటల్లోకి దిగడం కూడా కరెక్ట్ కాదు. సదరు వీడియో లేదా కాల్లో విశ్వసనీయతను నిర్ధారించుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా మొబైల్స్లో వీడియోల్ని ఫార్వర్డ్ చేయడం ఆపేయాలి. ప్రతి సోషల్ మీడియా వినియోగదారుడి ప్రథమ బాధ్యత ఇది. ఇష్టం వచ్చినట్లు వీడియోలు షేర్ చేయడం వల్ల అవి వైరల్ అవుతున్నాయి. ఎవరికి వాళ్ళు డీప్ ఫేక్ వీడియోల్ని షేర్ చేయడం ఆపేస్తే వైరల్ అవ్వకుండా అడ్డుకున్న వాళ్ళమవుతాం. వీడియోల విశ్వసనీయతను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోల్ని వెంటనే నమ్మకుండా ఆ వీడియోలు ఏమైనా విశ్వసనీయమైన ఛానల్స్, సంస్థలకి సంబంధించిన సైట్స్లో ఉన్నాయేమో చెక్ చేయాలి. ఏఐ వీడియోలు వైరల్ అవ్వకుండా అడ్డుకట్ట వేయడానికి ముందుగా చేయాల్సింది ఇలా క్రాస్ చెక్ చేయటమే. అయితే ఇంతకంటే ముందే డీప్ ఫేక్ వీడియోల్ని కామన్ సెన్స్ ద్వారా గుర్తించవచ్చు. ఇలాంటి ఏఐ వీడియోల్ని జాగ్రత్తగా గమనిస్తే అందులో కొంత అసహజత్వం కనిపిస్తుంది. నవ్వు, కోపం లాంటి ఎమోషన్స్ లేదా లిప్ మూమెంట్లో తేడాలు గమనించవచ్చు. ఇలాంటి ఏఐ వీడియోలు చూడడానికి ఎంత సహజంగా కనిపిస్తాయో కాస్త లోతుగా చూస్తే అన్ని లోపాలు కూడా కనిపిస్తాయి. మనకేదైనా వీడియో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కామన్ సెన్స్తో ఇది న్యాచురల్గా ఉందా లేదా, ఇదేదో సంథింగ్ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని ఆలోచించి వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మన బాధ్యత మనం నిర్వహించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే తెలియక మనం ఫార్వర్డ్ చేస్తే కనుక అలాంటి వీడియోస్ని ఈ వైరల్ చైన్ అనే దాన్ని కట్ చేయడానికి స్కోప్ ఉండదు. ఆటోమేటిక్గా ఏంటంటే సమాజం అల్లకల్లోలమయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఇక కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళైతే డీప్ ఫేక్ వీడియోల్ని కనిపెట్టడానికి కొన్ని టూల్స్ వాడొచ్చు. మైక్రోసాఫ్ట్ వీడియో అథెంటికేటర్, డీప్ వేర్ స్కానర్ లాంటి టూల్స్ ద్వారా వీడియోల విశ్వసనీయతను తెలుసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ తో పాటు రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే పద్ధతి ద్వారా కూడా ఏఐ వీడియోల్ని గుర్తించవచ్చు. ఇలాంటి ఏఐ వీడియోల ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం, సమాచారం అందించడం లాంటివి మానేయాలి. ఉదాహరణకి ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే బ్యాంకులేవి తమ కస్టమర్లకు ఫోన్ చేసి వ్యక్తిగత బ్యాంకు వివరాలు అడగవు. వీడియో కాల్స్ అస్సలు చేయవు. వివరాలు నింపాల్సిందిగా ఆన్లైన్ అప్లికేషన్లు అస్సలు పంపించవు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.